రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో వెళుతున్న వెనజువేలా చమురు నౌకను అమెరికా సీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నౌకను స్వాధీనం చేసుకున్న వీడియోను అమెరికా కోస్ట్ గార్డు విడుదల చేసింది. అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించడంలో అమెరికా నిరంతరం కృషి చేస్తోందని పేర్కొంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రక్షణ శాఖతో కలిసి తీర రక్షక దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించిందని, బ్రిటన్ కూడా సహకరించిందని తెలిపింది. ఇక ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో రష్యా నౌక మ్యారినిరా పాత పెరుబెల్లాను 1ను స్వాధీనం చేసుకున్నట్లుగా అమెరికా కోస్ట్ గార్డు తెలిపింది. అయితే హెలికాప్టర్ నుంచి తమ భద్రతా బలగాలు నౌకపై దిగి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నాయని వివరించింది. దీంతో పాటుగా ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను కూడా సీజ్ చేసినట్లుగా వివరించింది.